రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలోని మా హాస్పిటల్ యాజమాన్యం అరాచకం వెలుగులోకి వచ్చింది. డెలివరీకి తీసుకొచ్చిన తన భార్య రేణుకను చంపేశారంటున్నాడు మృతురాలి భర్త. బిడ్డను కూడా పొట్టన పెట్టుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయిన తర్వాత తమకు చెప్పకుండానే పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని నిప్పులు చెరిగాడు. మా హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన గర్భిణి పల్లెగడ్డ గ్రామానికి చెందిన రేణుకగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలోని నవాబుపేటలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంటే హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చిన నేను మా అత్తమ్మ మా మామ ఒక 1 అవర్ 2 అవర్స్ లేట్ అవుతుందని చెప్పారు. సరే మామ రండి ఇక్కడ చూపిస్తాం, మేము కలుస్తాం డైరెక్ట్ వెళ్ళి మేడం అని చెప్పినాం. మేడం మన నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఇట్లా చాలా ఉన్నాయి అది అంటే సరే మేడం మళ్ళీ చెయ్యండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని మా మామ అత్తమ్మ వచ్చారు. డబ్బులు పే చేసినాం 10,000 పే చేసినా కానీ పైన పోయి అంత అది చేంజ్ చేసుకుని అయిపోయినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి గ్లూకోజ్ పెట్టి స్టార్ట్ చేసేసి అయిపోయినాక ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చినాక కన్నులకి వాటర్ వచ్చినాయి. వాటర్ ఎందుకు వచ్చినాయి అంటే బాగా ఇట్లా వచ్చినాయి అంటే సరే అని ఖర్చుతో తూడ్చినాక అయిపోయినాక నేను బయట నిలబడ్డా మా అత్త మా అమ్మ మా మనతో మాట్లాడుతున్నాను. వరలక్ష్మి వాళ్ళు అయిపోయినట్టు అవును అని చెప్పినాం. అంటే ఇట్లా చెప్పినాక చేసినాక ఇంకా ఇట్లా పిట్స్ వస్తుంది అది అన్నారు. ఇంకా పిట్స్ ఎక్కువ రాలేదు ఇంతవరకు ఎక్కడ పిట్స్ అబ్బా అని చెప్పి డాట్ పడ్డాం సార్. మేము డాట్ పడ్డాక మళ్ళీ ఫోన్ చేసి నాకైతే హాస్పిటల్లో డైరెక్ట్ నాకే ఫోన్ చేసి నాదే నెంబర్ అడగా ఇంకా నాకే డైరెక్ట్ చేసి ఇట్లా సీరియస్ ఉన్నది రండి జల్లి ఇట్లా వన్బార్ తీసుకోవద్దు అది అని చెప్పారు. మేము ఇట్లా ఇక్కడ వచ్చినా చేసి మళ్ళీ అక్కడ పోయినాం సార్. ఇక్కడ వస్తున్నాం కదా జడ్చెర్లలో ఉన్నారు కదా అని చెప్పి ఇక్కడ వస్తున్నాం. ఫోన్ చేసి అక్కడ మన్నాల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవద్దున్నాం అంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినాం సార్. అంతే ఇంకా ఆడికి వెళ్ళినాక ఇంకా చనిపోయి సార్. అప్పటికే మధ్యలో ఎప్పుడు ఏం పోయిందో ఇంకా అతను. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలోని మా హాస్పిటల్ యాజమాన్యం అరాచకం వెలుగులోకి వచ్చింది. డెలివరీకి తీసుకొచ్చిన భార్య రేణుకని చంపేశారంటున్నాడు మృతులారి భర్త. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఏదైతే డెలివరీకి వచ్చిన తల్లి బిడ్డ మృతి చెందిన ఘటన జడ్చెర్ల పట్టణ కేంద్రంలోని మా హాస్పిటల్లో చోటు చేసుకుంది. అయితే నవాబ్పేట మండల పరిధిలోని పల్లెగడ్డ గ్రామానికి చెందిన గర్భిణి రేణుక అయితే పురిటి నొప్పులతో మా హాస్పిటల్ కి వచ్చింది. జడ్చెర్ల పట్టణ కేంద్రంలో ఉన్న మా హాస్పిటల్ కి అయితే వచ్చింది. అక్కడ వైద్యం చేయించుకోవడానికి డెలివరీ కోసం అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఏదైతే మా హాస్పిటల్ యాజమాన్యం కూడా వాళ్ళని అడ్మిట్ చేసుకున్నారు. ముందుగా అడ్మిట్ చేసుకున్న తర్వాత కొంతసేపు ఏదైతే వైద్యం చేసినట్టు వాళ్ళు చెప్పారు. ఇంతలోనే అక్కడే ప్రాణాలు పోయిన నేపథ్యంలో ఈ కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఏదైతే రేణుక మృతదేహాన్ని నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి పాలమూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలోనే బాధితులు కూడా వారికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి ఒకసారిగా కూడా ఆందోళన చేశారు. దీనికి సంబంధించి ఇక్కడే మా హాస్పిటల్ కి సంబంధించిన వైద్యులే అక్కడ సరిగ్గా వైద్యం చేయక తమ భార్యను చంపారంటూ కూడా రేణుక భర్త ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి గతంలోనే నార్మల్ డెలివరీ చేస్తామంటూ కూడా ఇటు బాధితునికి చెప్పడం కూడా జరిగింది. నార్మల్ డెలివరీ అతి తక్కువ ఖర్చులో చేస్తామంటూ చెప్పిన తరుణంలో అక్కడికి తీసుకొచ్చామంటూ కూడా బాధితుడు ఆపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత చోటు చేసుకున్నా కూడా రాత్రికి రాత్రి ఏదైతే మా హాస్పిటల్ యాజమాన్యం ఇటు బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులను వాళ్ళంతా కూడా ఒక కాంప్రమైజ్ చర్చ జరుపుకొని వాళ్ళకు కొంతమేర డబ్బు ఇచ్చి ఇదంతా కూడా కప్పిపుచ్చుకొని డిఎంహెచ్ఓ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా కప్పిపుచ్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సుప్రియ. థ్యాంక్ యూ సాగర్ గారు.
మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. అధికారులు బాల్య వివాహం అడ్డుకున్న ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ ఫజీలా చొరవతో బాలికకు విముక్తి కలిగింది. పక్కా సమాచారంతో స్థానిక సెక్రటరీ, ఐసీడీఎస్, మహిళా పోలీస్, సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్లి జరుగుతున్న నివాసానికి వెళ్లారు. అక్కడ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరు మైనర్లని గుర్తించారు. దీంతో పెళ్లి వేడుకను అడ్డుకున్నారు. అదేవిధంగా పెళ్లి ఇష్టం లేదని చెప్పినా తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారని బాలిక చెప్పడంతో పేరెంట్స్ తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరెంట్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు ఐడీటీఎస్ అధికారులు. తిరుపతి జిల్లా ఐతేపల్లిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నువ్వు గానిక మీ ఇద్దరు గాని బలవంతంగా చేయడం ఎవరైనా చేస్తే ఇప్పటికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక కాగితం రాసి మీరంతా సంతకాలు పెట్టాలి. ఈ మధ్యలో ఏమైనా జరిగితే మాత్రము ఎంత మంది ఉన్నారో అంత మందిని ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్ లో వేస్తారు. ఏదో వేసాలు వేయకూడదు. చదువుకోవడమా, ఏదో అరపి చదివిస్తానంటా ఉంది మీ అమ్మ. ఆడ హాస్టల్లో ఉండి చదువుకోవడమా, ఏదో నీ ఇష్టం వచ్చిన చదువు నువ్వు చదువుకోవాలి నీ బతుకు తెరువు కోసం. మీరు గాని ఆ పాపకి బలవంతంగా పెళ్లి చేసినా నువ్వు కూడా ఫోన్ తెచ్చి నువ్వు గాని ఎర్ర వేషాలు ఫోన్లు చేసే తిక్క తిక్క వేషాలు వేస్తే మాత్రము నీకు నీ నల్లగాన్ని ఎత్తుకొని పోయి వేస్తారు పోలీస్ స్టేషన్. మా ఇంటికి వెళ్ళంటారు మాట్లాడు వాళ్ళు మాట్లాడతారు మనం మాట్లాడతాం. ఎందుకు లేదు నువ్వు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడు. ముందు ఫోన్లు కట్ చేయి, ఫోన్లు కట్ చేయి. ఎవరైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పి ఫోన్లో అదంతా వద్దు పాప. నువ్వు 21 ఏళ్ళు నువ్వు కూడా పెళ్లి చేసుకో. నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోవడం అట్లా చేయకూడదు. ఏదో వేషాలు వేయడం చేయకూడదు. నువ్వు గానిక మీ ఇద్దరు గాని బలవంతంగా చేయడం ఎవరైనా చేస్తే ఇప్పటికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక కాగితం రాసి మీరంతా సంతకాలు పెట్టాలి. ఈ మధ్యలో ఏమైనా జరిగితే మాత్రము ఎంత మంది ఉన్నారో అంతమంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో బాల్య వివాహ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్ చెప్పండి. ఏదైతే సాఫ్ట్వేర్ యుగం మరో పక్క ఎనభై నడుస్తుంటే ఇంకా పాతకాల పద్ధతిలోనే కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బాల్య వివాహాలు ఎప్పుడో 1945లో మనం చూసాము. అటువంటిది ఇప్పుడు తాజాగా తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఐతేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకునింది. అయితే ఈ ఘటనని ఆపాలని చెప్పేసి చంద్రగిరికి సంబంధించిన సర్పంచ్, అదేవిధంగా సెక్రటరీ, మహిళా పోలీసులు కూడా ఎవరైతే బాల్య వివాహాలు చేయాలనుకున్నారో తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి ఆ బాల్య వివాహాన్ని ఆపారు. మరొక 16 ఏళ్ళు ఆ బాధితులు అదేవిధంగా పొలంలో ఉన్న బాలకిచ్చి పెళ్లి చేయాలని చూశారు. అయితే అక్కడికి ఆ పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా ఐసీడీఎస్ అధికారులు చేసిన ఆ బాల్య వివాహాన్ని ఆదాయ ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళందరినీ కూడా అర్థం తీసుకొని ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకి బాల్య వివాహాలు చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఏదైనప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే మనం చెప్తున్నట్టు ఈ సాఫ్ట్వేర్ యుగంలో కూడా ఇంకా పాతకాల పరిస్థితుల్లోనే తల్లిదండ్రులు చిన్న వయసులోనే పిల్లల యొక్క భవిష్యత్తులో నాశనం చేస్తున్నారు చదువుకోనికుండా అనేది కూడా ఇప్పటికే మనకు తెలిసిన. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పురావృతం కాకుండా చూసుకుంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంటుందనేది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన చెట్లు వారిని అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. రోడ్డు డివైడర్లపై నాటిన కోనోకార్పస్ చెట్లు అటు ప్రజలను అనారోగ్యానికి గురి చేయడమే కాకుండా పర్యావరణానికి సైతం హాని కలిగిస్తున్నాయి. పచ్చదనం కోసం రాష్ట్రంలో ప్రభుత్వం నాటిన కోనోకార్పస్ చెట్లపై స్పెషల్ ఫోకస్. కొన్నేళ్లుగా అప్పటి ప్రభుత్వం హరితాహారం పేరుతో రోడ్ల పక్కన, రోడ్ల డివైడర్ల మధ్యన వివిధ రకాల చెట్లను నాటింది. వాటితో పాటు కోనోకార్పస్ చెట్లను సైతం నాటారు. నిటారుగా పెరుగుతూ సంవత్సరం పొడవునా పచ్చగా ఉంటూ చూపరులను ఆకర్షిస్తున్న కోనోకార్పస్ చెట్లు ఆరోగ్యానికి శాపంగా మారాయి. ఈ మొక్కలు నిటారుగా పెరగటంతో పాటు భూమి లోతులోకి చొచ్చుకుపోయి భూగర్భ జలాలను ఆశాంతం వాడుకుంటాయి. దీంతో ఈ చెట్లు ఉన్న ప్రాంతంలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి చేరుకుంటాయి. అంతేకాకుండా ఏడాదికి 3 సార్లు పుష్పించటం
పెంచటంతో వీటి పుప్పొడి గాలిలో కలిసి ప్రజల ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గాలిలోని ఆక్సిజన్ శాతం సైతం ఈ చెట్టు వల్ల తగ్గుతుంది. ఈ చెట్లపై పక్షులు కూడా వాలవు. కోనోకార్పస్ చెట్లు ఉప్పునీటి ప్రాంతాల్లో విరివిగా పెరుగుతాయి. ఇంతగా పర్యావరణానికి హాని చేస్తున్న ఈ చెట్లను ప్రపంచ దేశాల్లో చాలా వరకు వీటిని నిషేధించాయి. కానీ మన దేశంలో ఇంకా వీటిని పెంచుతూనే ఉన్నారు. కేవలం పచ్చదనాన్ని మాత్రమే అందిస్తూ గాలిలోని ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తూ భూమిలోని భూగర్భ జలాలను తగ్గిస్తూ పలు రకాలుగా పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ చెట్లను ప్రభుత్వం వెంటనే తొలగించాలని మేధావులు కోరుతున్నారు. కోనోకార్పస్ మొక్కలు తెలంగాణలో విస్తృతంగా నాటడం జరిగింది. తొందరగా పెరిగి మరి ఆకుపచ్చగా కనిపించేటువంటి మొక్కలు 3 కాలాలు కూడా ఈ గ్రీన్గా ఉండి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ప్రజలను. కానీ వీటి వల్ల అనర్థాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తెలియకుండానే రోడ్ల పక్కన డివైడర్ల మధ్యలో పెంచడం వలన వీటి యొక్క వేరు వ్యవస్థ విస్తృతంగా వ్యాప్తి చెంది భూగర్భంగా కూడా మనకు నష్టం జరుగుతూ ఉన్నది. వీటి పైన ఎలాంటి పక్షులు కానీ ఏదైనటువంటి స్థానీయమైనటువంటి జంతువులు కానీ ఆవాసం చేయడానికి అనుకూలమైనటువంటి మొక్క కాదు. అధికారులు వీటిని పైన దృష్టి పెట్టుకొని మరి తీసేస్తే ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతూ ఉంటుంది. కోనోకార్పస్ పూల పుప్పొడి ఊపిరితిత్తులోకి చేరటంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, తీవ్రమైన తలనొప్పి, ఎలర్జీలు, చర్మ సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున ఈ చెట్లను వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రోడ్ల మీద డివైడర్ల మీద పెట్టిన చెట్లు కోనోకార్పస్ చెట్లు అవి మనకు చాలా నష్టాలు కలిగిస్తున్నాయి. వాటి నుంచి వచ్చే పుప్పొడి రేణువులు ఆ గాలిలో కలిసి రోడ్ల మీద ప్రయాణిస్తున్న ప్రజలందరికీ ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులకు పోయి ఎలర్జీ, ఆస్తమా, దమ్ము, దగ్గు, ఊపిరాగిపోయే పరిస్థితి కూడా రావచ్చు. ఆ చెట్ల వల్ల మనకు నష్టాలే తప్ప లాభాలు ఏం లేవు. పచ్చగా ఉంటాయని డివైడర్ల మీద పెట్టారు. అవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రావద్దంటే తొలగించాలని కోరుతున్నాను. ఈ చెట్ల వల్ల నష్టాలను గ్రహించి అసెంబ్లీలో సైతం స్పీకర్ ఈ చెట్లను తొలగించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారు. కోనోకార్పస్ చెట్ల వల్ల జరుగుతున్న నష్టాలు గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తప్పును దిద్దుకునే పనిలో పడ్డాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఈ చెట్లను తొలగించే పనిలో పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలపై మరింత ఆర్థిక భారం పడనుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో సదుంలో ఆన్లైన్ సర్వే నిర్వహించారు. అయితే ఆన్లైన్ సర్వేలో రైతు షఫీఉల్లాకు చెందిన సర్వే నెంబర్ వేరే వ్యక్తి పేరుపై నమోదైనట్లు రైతు షఫీఉల్లా గుర్తించారు. పొరపాటును సరిచేయడానికి తహసీల్దార్ హుసేన్, వీఆర్ఓ మహబూబ్ బాషాను రైతు షఫీఉల్లా సంప్రదించారు. అయితే పేరు సరిచేయడానికి తహసీల్దార్, వీఆర్ఓ రైతు వద్ద ₹150,000 డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ₹75,000 నగదు రైతు రెవెన్యూ అధికారులకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మాకు ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఏంటంటే 5 ఎకరాల 60 సెంట్లు ఆయనకి ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిందని, ఆ ల్యాండ్కి ఇంకొక 27 సెంట్స్ కలిపి అదేమో అసైన్ ల్యాండ్గా కన్వర్ట్ చేశారని, ఆయనేమో దాన్ని మార్టిగేజ్ పెట్టుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళేమో అబ్జెక్ట్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా మీకు ఎట్లా ఇస్తామని చెప్పన్నారని, దాని మీద అర్జీ ఏమో ఎంఆర్ఓ ఆఫీస్లోని ఇచ్చారు. ఆయన ఇస్తే దానికోసం గాను 1,50,000 అడిగారంట లంచంగా. ఆయన రిక్వెస్ట్ చేసుకొని 75,000కి వస్తే అది కూడా ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక, లంచంగా ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక, ఎందుకంటే ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ ఆయన కావాలని అడగడానికి కూడా లంచంగా అడుగుతున్నారని చెప్పి బాధపడి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఎంఆర్ఓ ఇన్ఛార్జి మారూఫ్ హుస్సేన్ గారు, అట్లాగే వీఆర్ఓ గారు మహబూబ్ బాషా ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యారు. ఎంఆర్ఓ గారు మహబూబ్ బాషాకి ఇవ్వమని చెప్తే మహబూబ్ బాషా
రెడ్ హ్యాండెడ్గా అది తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మిగిలిన ప్రొసీజర్ అంతా కోర్టుకు పంపిస్తున్నాము. ఒకప్పుడు ఆ గ్రామానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు రివార్డులు అందాయి. కానీ ఇప్పుడు మాత్రం గుక్కెడు నీటి కోసం ఆ ఊరు తల్లడిల్లుతోంది. గొంతు తడుపుకునేందుకు గ్రామస్తులు బిందెలతో పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? అక్కడ నీటి కష్టాలు ఎందుకొచ్చాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజ్ న్యూస్. నిర్మల్ జిల్లా వాటోలి గ్రామంలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వాటోలి గ్రామానికి బోరు ద్వారా సరఫరా చేసే నీళ్లు రావడం లేదు. దీంతో గత వారం రోజులుగా నీళ్ల కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి తోడు మిషన్ భగీరథ నీళ్లు కూడా గ్రామానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామంలో ఉన్న చేతి పంపులు గ్రామం బయట ఉన్న బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా ఇబ్బంది ఉన్నది. నీళ్ల కోసం వాళ్ళింటికి వీళ్ళింటికి నీళ్ళకు పోతున్నాం. వాళ్ళు ఇక అదేం చేసినా కానీ ఏమన్నా వడాల్సి వస్తున్నది. అదే మాకు గవర్నమెంట్ నీళ్ళు ఇస్తే బోర్లు వేసిస్తే మాది మాకు సపరేట్గా ఉంటుంది. అస్తలేవు. మిషన్ భగీరథ ఉండే కానీ తీసేసిండ్రు. నల్లలు లేవు, ఏం లేవు. తాగదల కంటే ఇస్తారు వాళ్ళన్న కానీ ఇక మొత్తానికి బట్టలకు స్నానాల కంటే వాళ్ళని ఇస్తారా? బాగా ఇబ్బంది ఉన్నది, బాగా కష్టం ఉన్నది. వారం రోజులుగా నల్ల నీళ్లు లేకపోవడంతో వాటోలు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పని చేసుకోవడానికి చాలా కష్టం అవుతుందని, ఎక్కడో ఊరి బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఊరు బయటకు వెళ్లిన నీళ్లు తెచ్చుకునేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి, తాము ఇంటి పనులు చేసుకుని పనులకు వెళ్లడానికి సమయం సరిపోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామానికి మంచినీటి సరఫరా చేయాలని కోరుతున్నారు. ఆడబోయి హడహడ గిడబోయి హడహడ ఉన్నది. నీళ్ళతో మస్తు కష్టం ఉన్నది సార్. మాకు కొంచెం దయచేసి కొంచెం నీళ్ళు చేయండి మాకు, మా గడ్డికి. ఆడికెళ్ళి ఈడికెళ్ళి మోసుకుంటున్నాము. మాకు బోర్ వేసుకున్నాం కానీ ఆ బోర్లో నీళ్లు పోయకొచ్చింది. ఇప్పుడు ఆడికెళ్ళి ఒక బకెట్, ఈడికెళ్ళి ఒక బకెట్ తెచ్చుకుంటున్నాం. ఏదన్నా నల్లలు పెట్టన్నా ఆ నల్లల నీళ్ళన్నా మేము బారించుకొని నింపుకుంటాం కదా. ఇప్పుడే నీటి ఎద్దడి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత ఇబ్బంది పడాల్సి వస్తుందోనని వాటోలి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మండిపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు విన్నవించినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నీటి సమస్యలు తెచ్చుకోపోతే ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 3 సార్లు ఇప్పుడు మోటార్ కాలిపోయింది. 2 సార్లు మేము చేసుకొచ్చుకున్నాం పైసలు కలిపి. ఇప్పుడు మేడం చెప్తే బిల్లు తిండి మేము చేసుకోండి, బిల్లు ఏది మేము పెడతాం అంటే 3 సార్లు మేము ఇంటి పైసలతో చేసుకున్నాం. ఇప్పుడు మా గల్లీకి ఒక్క బొట్టు నీళ్ళు లేవు. స్నానం చేయాలంటే నీళ్ళు లేవు. ఇప్పుడు మేము కొంటున్నాం. ఇప్పుడు మాకు ఎటు పోవాలి, నీళ్ళకు ప్రాబ్లం కట్టింది. ఊరి మధ్య చెప్తే మేడం చెప్పాలంటున్నారు. మేడం ఏమో నేను చెప్పిస్తా, సీకం చేసేది ఇలా వస్తా, చెప్పి రేపు వస్తా నీళ్ళని మేడం అంటున్నది. వారం రోజులుగా నీళ్లు రాకపోవడంతో వాటోలు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 లక్షల నగదు, 7 మొబైల్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. మరో 5గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు పోలీసులు. నిందితులపై గేమింగ్ యాక్ట్ తో పాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. మీరు అన్నట్టు ఐపీఎల్ సీజన్ లో చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు యాప్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం తీసి కన్సర్న్ బ్యాంక్ మేనేజర్కి లెటర్ పెట్టి అవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. మీరు భక్తుల పాలిట కల్పతరువుగా శ్రీ వెంకటేశ్వరుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల. శ్రీ సాలగ్రామ రూపంలో కొలువైన శ్రీ శ్రీనివాసుడిని చూడాలంటే 2 కళ్ళు చాలవు. స్వామివారిని భక్తులు వివిధ రకాల సేవలు, వివిధ మార్గాల గుండా దర్శిస్తారు. ఆనంద నిలయుని దర్శనార్థం
ఆనంద నిలయుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు సప్తగిరులు చేరుకుంటున్నారు. ఇలా శ్రీవారి దర్శనార్థం నిత్యం 80,000 నుంచి 90,000 మంది శ్రీవారి కొండకు వస్తున్నారు. ఇక వారంతల్లో ఆ సంఖ్య 1,00,000కు పైమాటే. ఇలా వచ్చే భక్తులు పేద ధనికులు అనే తారతమ్యం లేకుండా నిత్యం వివిధ దర్శన సదుపాయాల ద్వారా ఇలవైకుంఠంలో వెలిసిన దేవదేవుడి దర్శన భాగ్యం పొందుతున్నారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని తనివి తీరా చూసినా మళ్లీ మళ్లీ చూడాలనే తాపత్రయం ప్రతి మనిషిలో కలుగుతుంది. వైకుంఠ నిలయుడైన శ్రీవారి దర్శన విధానంలో సామాన్యులు సర్వదర్శనం, టైమ్ స్లాట్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, లక్కీ డ్రిప్ అర్జిత సేవలు, నిత్య సేవల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ నిజ నేత్ర దర్శనం ఇక వీఐపీలు తమ వ్యక్తిగత సిఫార్సు, బంధుమిత్రులకు సిఫార్సు లేఖలు అందించడం వంటివి చేస్తుంటారు. తద్వారా వివిధ అర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దీని బట్టి కల్పిస్తూ వస్తుంది టీటీడీ. ఏఏడి దర్శన నుంచి వీఐపీ బ్రేక్ గా రూపాంతరం చెందడం, రోజుకు 2 సార్లు వీఐపీ బ్రేక్ దర్శనాలు నిర్వహించేవారు కాలక్రమేణా పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు ఒక్కసారి మాత్రమే బ్రేక్ విధానాన్ని అమలు చేశారు. అధిక శాతం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వదర్శనం, టైమ్ స్లాట్, దివ్య దర్శన టోకెన్స్ ద్వారా దర్శిస్తారు. వీరితో పాటుగా కళ్యాణోత్సవం, డోలోత్సవం, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ కలిగిన భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనానికి చేరుకొని స్వామివారిని సేవిస్తారు. ఇలా వెళ్లిన భక్తులందరూ మహాలఘు దర్శనాన్ని పొందుతారు. జయ విజయాల నుంచి స్వామివారి దర్శన భాగ్యం పొందుతారు. దాదాపు 80 నుంచి 90 అడుగుల దూరంలో శ్రీవారిని దర్శించే భాగ్యం కలుగుతుంది. ఇక ప్రముఖుల కోటాలో ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాల ద్వారా దాదాపు 30 నుంచి 40 అడుగుల దూరంలో స్వామివారిని సేవించడం జరుగుతుంది. వీఐపీ బ్రేక్ దర్శనం కలిగిన భక్తులు రాములవారి మేడ వరకు అనుమతిస్తారు. ఇక ప్రోటోకాల్, రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు కులశేఖర పడికి 5 అడుగుల దూరంలో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. సాతుమూరలో వైష్ణవ బ్రాహ్మణులు శ్రీవారిని 12 అడుగుల దూరంలో దర్శిస్తారు. శ్రీవారికి నిర్వహించే సుప్రభాత సేవలో అత్యల్ప దూరంగా 10 అడుగుల ముందు శ్రీవారిని కనులారా వీక్షించే భాగ్యం దక్కుతుంది. నిత్య సేవలైన తోమాల, అర్చన సేవతో పాటు వారపు సేవలైన శ్రీ వెంకటేశ్వరుని అభిషేక సేవ, తిరురప్పవడ సేవ, అష్టదళ పాద పద్మారాధన సేవలో స్వామివారి గర్భాలయానికి ముందు ఉండే కులశేఖర పడి వద్ద కూర్చునే అవకాశం లభ్యమవుతోంది. క్షేత్రం కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంశ వరకు ఎన్నో రకాలైన దర్శనాన్ని శ్రీవారు భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటారు. తొలిగా ఇందులో సుప్రభాత సేవలో విశ్వరూప దర్శనాన్ని స్వామివారు అనుగ్రహిస్తారు. సుప్రభాత సేవలో పాల్గొన్న భక్తులందరికీ స్వామిని అత్యంత సమీపం నుంచి దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. అటు పిమ్మట తోమాల సేవ, అర్చన, శుక్రవారం అయితే తిరుమంజనం. ఈ సేవల్లో పాల్గొనే భక్తులకి స్వామివారి గర్భాలయం ముందర కూర్చొని సేవను వీక్షించే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మొదటి నివేదన తర్వాత సాత్తుమర దర్శనం అనేది ఒకటి ఉంటుంది. వైష్ణవ స్వాములందరూ స్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అటు పిమ్మట ప్రోటోకాల్ దర్శనం అని, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం అని, వివిధ రకాల ప్రాధాన్యత కలిగిన దర్శనాల వారందరూ కూడా స్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకుంటారు. అంటే సుమారు 15 నుంచి 20 అడుగుల లోపల వీరందరూ స్వామిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఉండే విఐపి బ్రేక్ దర్శనంలో సుమారు ఒక 35 నుంచి 40 అడుగుల దూరం మధ్యలో స్వామిని దర్శించుకుంటారు భక్తులందరూ. చివరిగా 300 రూపాయల టికెట్ కలిగిన భక్తులు, కళ్యాణోత్సవం టికెట్ కలిగిన భక్తులు, వివిధ రకాలైన ఆర్జిత సేవ కలిగిన టికెట్ కలిగిన భక్తులందరూ కూడా జయ విజయుల దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దాన్నే మహాలఘు దర్శనం అని కూడా మనం ఇక్కడ చెప్తూ ఉంటారు. సుమారు 80 నుంచి 90 అడుగుల దూరంలో మనం స్వామిని చూస్తాము. స్వామి నిరంతరం 1000 దీపాల వెలుగులోనే మనకి దర్శనం ఇస్తాడు. రాముల వారి మేడ దాటి విద్యుత్ దీపాలకి లోపల ప్రవేశం లేదు, నిషేధం ఉంది. కాబట్టి 1000 దీపాల వెలుగుల్లోనే మనం అందరం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. 1980 సందర్భాల వరకు ప్రతి ఒక్కరికి స్వామివారి కులశేఖర పడే వరకు దర్శనాన్ని కలిగించినట్టుగా మనకి తెలుస్తున్నది. కాలక్రమంలో రద్దీ అధికమవుతూ వచ్చేసరికి 2005, 2006 సంవత్సరంలో టీటీడీ వారు తొలి ప్రయత్నంగా మహాలఘు దర్శనం అనే దాన్ని ప్రవేశపెట్టడం, దాని ద్వారానే మనం ఈ రోజు ఒక రోజుకి 75,000 మంది వరకు